వాక్య భాగముగా లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుండి వాక్యాన్ని చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తె అయిన అన్నా అనేటువంటి ఒక ప్రవక్తని ఉండేను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవలు సేవ చేస్తూ ఉండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరిలో ఆయన గూర్చి మాట్లాడుచూ ఉండెను. అంతటా వారు చాలు. ఇక్కడ వాక్యములో చాలా విషయాలు ప్రభు మన కొరకు మాట్లాడబోతున్నారు. ఈరోజు మందిరములో అన్న ప్రవక్తన ఎలా ఉన్నది, దేవుని యొక్క మందిరములో అన్న ప్రవక్త ఎలాగూ ఉన్నదో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనము కూడా అన్న వల్లే దేవుని మందిరములో మనందరం కూడా నడుచుకోవాలని ప్రభు ఈరోజు ఆ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారని నేను మీకు మనవి చేస్తున్నాను. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మందిరములో ఎలా ఉన్నారు అంటే, ఆమె ఆషేరు గోత్రికురాలు కనుక ఆమె భాగ్యవంతురాలు. ఆమె ఆషేరు గోత్రికురాలు కాబట్టి ఆమె భాగ్యవంతురాలు. ఆదికాండము 30వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టాను. ఆషేరు అంటే భాగ్యవతి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆమె యొక్క జీవితంలో ఆమెకిచ్చినటువంటి ఆషేరు గోత్రము ఏదైతుందో ఆ గోత్రములో ఆమె ఎలా ఉంది అంటే ఒక భాగ్యవతిగా ఆమె యొక్క జీవితమును ఆమె తీర్చిదిద్దుకుంటుంది. ఈరోజు నేను కూడా దేవుని బిడ్డలము అన్నటువంటి ఒక పేరు మనకుంది. ఆ పేరుకు తగినట్లుగా మన యొక్క ప్రవక్తన ఉంచబడి ఉండాలి. అప్పుడే మనము కూడా భాగ్యవంతులుగా, దీవించబడుతున్నవారుగా, ధన్యులుగా మన జీవితాలు ఉంచబడతాయి. ఆ పేరుకు తగినట్లుగా మనం జీవించలేకపోతే ఆ నామాన్ని మనము అవమానపరుస్తూ, మనలో మనము అవమానపరుచుకుంటూ దేవుని యొక్క కృపకు మనము దూరము చేయబడుతూ వస్తూ ఉంటాం. 49వ అధ్యాయము ఆదికాండము 20వ వచనాన్ని కూడా మనం చదువుదాం. ఎక్కడ ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆషేరు యొద్ద ఏముందంట? హల్లెలూయా.
ఆషేరు గోత్రికురాలుగా ఉన్నటువంటి అన్న ఎలా ఉంది అంటే, అనేకులకు దేవుని వాక్యాన్ని పంచుకోగలిగినటువంటిది, చెప్పగలిగినటువంటి వ్యక్తిగా దేవుడు దీవిస్తున్నాడు. కనుక నీవు నేను కూడా ఒక భాగ్యవంతులు మాత్రమే ఇది చేయగలుగుతున్నారు. నీవు నేను వాక్యము, ప్రార్థన, దేవుని విషయాల్లో అనుభవ జ్ఞానము ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉన్నామో మనము ధన్యులం అవుతున్నాం, భాగ్యవంతులు అవుతున్నాం. అనేకులకు దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని అనేకులతో పంచుకోవటానికి, వారిని కూడా వాక్యములోనికి నడిపించటానికి నీవే ఒక మార్గమై ఉంటూ ఉంటావు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు హల్లెలూయా. కనుక నీవు ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డగా దేవుని సన్నిధి ఒక భాగ్యముగా ఎంచుకొని, దేవుని యొక్క సహవాసము నీకు ఒక గొప్ప భాగ్యముగా ఎంచుకొని నీవు జీవిస్తూ ఆయన సన్నిధిని విడిచిపెట్టుకోకుండా, ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే దివారాత్రులు గడుపుతూ ఉన్నామో అప్పుడు మనం భాగ్యవంతులుగా ఉంటాం. మనం అనేకులకు దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని పంచిపెట్టేవారుగా మనం ఉంటూ ఉంటాం. మనందరము కూడా ఎలా ఉంటామంటే, ఫలించే కొమ్మలాగా ఒక ఆశీర్వాదకరముగా మన జీవితాలు ఉంచబడతాయి. అలా నిన్ను నన్ను మార్చగలిగేది దేవుని సన్నిధి ఒకటి మాత్రమే. ఈ అన్న దేవుని యొక్క మందిరమును ప్రేమిస్తున్న వ్యక్తిగా మనకు అనిపిస్తుంది. అన్న దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మందిరమును ప్రేమిస్తుంది కాబట్టి దేవుడు ఆ మందిరములో ఉన్నటువంటి అన్నను దేవుడు ఆశీర్వాదకరముగా దేవుడు మారుస్తున్నాడు. ఈరోజు నీవు నేను ఒక ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మనం దేవునిని, దైవ సన్నిధిని ప్రేమించాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఈరోజు నీ వర్ధిల్లాలి అంటే, నేను వర్ధిల్లింప చేయటానికి, నీ వర్ధిల్లకోకుండా ఏవైతే ఆటంకముగా ఉన్నావో అవన్నీ కూడా తొలగిపోవటానికి ఇదే దేవుని మందిరమే కేంద్రమై ఉంది. ఈ స్థలములో ఎప్పుడైతే మనము ఆటంకములను విడిచిపెట్టుతామో, సరిదిద్దుకుంటామో, ఈ స్థలము నీ జీవితానికి ఒక ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటిదై ఉంది. అందుకే వాళ్ళు దేవుని మందిరములో నాటబడిన వారై, వారు దేవుని మందిరములో నాటబడిన వారై, ఎక్కడ? దేవుని ఆవరణములో నాటబడినటువంటి వారై, వారు ముసలితనమందును ఇంకనూ సారము కలిగి వారు అభివృద్ధిలోనే ఉంటున్నారు, పచ్చగా ఉంటున్నారు. దేవుని మందిరము నీ జీవితానికి ఎప్పుడునూ పచ్చదనాన్ని, శుభాన్ని, దీవెనలను, క్షేమాన్ని ఇచ్చేది. అందుకే అన్న ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. హల్లెలూయా. అన్న ఆస్తిలోనే, ఐశ్వర్యములోనే కాదు కానీ ఆత్మీయతలో, ఆత్మలో జీవించుటలో ఆమె గొప్ప భాగ్యవంతురాలుగా ఉంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, మందిరములో అన్న ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుదాం. ప్రవక్త ఉండేను. చాలు. ఇప్పుడు ఈమె దేవుని మందిరములు ఎలా ఉంది? ప్రవక్తగా ఉంది.
జ్ఞాపకం చేసుకుందాం. అన్న భర్తతో ఎన్ని సంవత్సరాలు కాపురం చేసింది? 7 ఏండ్లు చేసింది. అంటే ఆమె అప్పటికి ముసలిదా, యవనస్తురాలేనా? ఇప్పుడు యవన కాలంలో తన భర్తను కోల్పోయింది. ఇప్పుడు కోల్పోయిన తర్వాత నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడని ఇప్పుడు ఎవరిని ఆశ్రయించింది? దేవుణ్ణి ఆశ్రయించింది. నేటి సమాజాన్ని చూద్దాం. భర్తను కోల్పోయిన తర్వాత వారు లోకములో ఎలా ఉంటున్నారు? కొంతమంది భర్త ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జీవిత విధానాలు ఎలా ఉంటున్నాయి? చాలామంది దేవునిని ఏ విధంగా భావిస్తున్నారు అంటే, ఈ వయసులో దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయము ఎందుకు చేశారు అంటే, దేవునిని మనం ఏం చేస్తున్నాము అంటే, ఒక శ్రమ కలిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు ఆయన మనకు అన్యాయం చేశారు అన్నట్లుగా ఆయన ఒక పగవారుగా మనం ఏం చేస్తున్నామంటే మాట్లాడుకోవటం జరుగుతుంది. కానీ ఈమె ఆ విధానాన్ని అనుసరించలేదు. కానీ తన వయసులో తన భర్తను పోగొట్టుకున్నప్పటికీ కూడా తిరిగి ఎక్కడికి వచ్చింది అంటే దైవ సన్నిధికే ఆమె వచ్చింది. అందుకే దైవ సన్నిధిలో భక్తిని నేర్చుకుంది, దైవ సన్నిధిలో విధేయత నేర్చుకుంది, దైవ సన్నిధిలో వాక్యాన్ని నేర్చుకుంది, దైవ సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని నేర్చుకుంది. దైవ సన్నిధిలో ఆమె జీవిస్తుంది కాబట్టి దేవుడిచ్చిన జీవితానికి ఇష్టపడుతుంది. ఆయన ఏ స్థితిలో ఉంచనో దానికి ఇష్టపడుతుంది. ఆ స్థితిలో ఆమె యొక్క జీవితాన్ని ఒక ఆశీర్వాదకరముగా మలుచుకోవటానికి ఆమె సిద్ధ మనసుతో ఉంచబడింది. కష్టాలు వచ్చిన దాన్ని నీవు ఆశీర్వాదకరం మలుచుకుంటేనే దేవుని మేలేంటి నీకు అర్థమవుతుంది. మన జీవితాల్లో దేవునితో ఇన్ని సంవత్సరాలు మనము జీవిస్తున్నప్పటికీ కూడా మనం ఒక అనుభూతిని, ఒక జ్ఞానాన్ని మనం నేర్చుకోలేకపోతూ ఉన్నాం. ఆమె చాలా చిన్న వయసులో భర్తతో కాపురము ఒక 7 సంవత్సరాలు మాత్రమే చేసినప్పటికీ ఆమె దేవునిని ఎక్కడ కూడా నిందించినట్లుగా, నాకెందుకు ఈ స్థితి ఇచ్చావని, నా తోటి వారందరూ చక్కగా కుటుంబాలతో బిడ్డలతో ఆనందముగా సంతోషముగా గడుపుతూ ఉంటే నాకెందుకు ఇలాంటి ఆ పరిస్థితిని కలుగు చేసావని దైవ సన్నిధిని కానీ దేవునిని కానీ ఆమె ఎక్కడ కూడా దూషించినట్లు, దైవ సన్నిధికి దూరముగా ఉన్నట్లు ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఆమె వెంటనే దేవుని పాదాల దగ్గరికి దైవ సన్నిధికి వచ్చినట్లుగా మనకి ఇక్కడ బైబిల్ చెబుతూ ఉంది. ఆ ఆసక్తి ఉంది కాబట్టే, ఆ విశ్వాసం ఉంది కాబట్టే, దేవుని మీద ఆమెకి కోపము ద్వేషము అనేటువంటిది లేదు కాబట్టే ఆమె ఏం చేస్తుందో తెలుసండి. ఆమె ఆసక్తిని బట్టి, ఆమె జీవించడం బట్టి దేవుడు ఆమెకి ఏమిచ్చినమాట? ప్రవశించే గొప్ప కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇది అందరికీ రాదు. ఈ గొప్ప కృప అందరికీ రాదు. ఈ ప్రవశించేటువంటి వారిని గురించి మనం ముందుగా చెప్పుకున్నప్పుడు, వీళ్ళు సంఘమునకు క్షేమ అభివృద్ధిని కలుగు చేయటానికి వారు పాటుపడేవారు. దేవుని యొక్క శరీరము అనేటువంటి సంఘము క్షేమముగా ఉండటానికి వారి బలమును, వారి జ్ఞానాన్ని, వారి పరిశుద్ధతను, వారి ప్రార్థనను అన్నిటినీ ఖర్చు చేస్తున్నారు. వారి డబ్బులు కూడా ఖర్చు చేస్తూ దేవుని యొక్క శరీరము అనేటువంటి సంఘము క్షేమ అభివృద్ధి కొరకు వారు పాటుపడేవారుగా ఉన్నారు. కాబట్టి ఆ సంఘము ఎప్పుడు కూడా నిత్యము క్షేమముగా ఉండగలుగుతుంది. మన జీవితాల్లో మనము దానిని మనం కోరుకోవాలి, ఆ స్థితిని మనం కోరుకోవాలి. దేవుని సంఘము మంచిగా ఉండాలి, అంతే తప్ప దేవుడు నాకు అన్యాయం చేశాడు, లేకపోతే దేవుడు నాకు అక్రమం చేశాడు, లేకపోతే దేవుడు నన్ను మోసం చేశాడు, లేకపోతే దేవుడు నాకు ఈ సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు తీసివేశారు అని అనుకున్నట్లయితే ఆమెకు ఆ కృపా భాగ్యము కలిగేది కానే కాదు. అపోస్తలుల కార్యగ్రంథములో 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. ఆ దినములలో
నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను. చూసారా, అంటే దేవుని ఆత్మ వారి మీద దేవుడు కృమ్మరిస్తేనే వారు ప్రవేశిస్తారు. అందుకంటాడు, నా ఆత్మ లేని వారు నా వారు కాదు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. కనుక దేవుని పిల్లలకి దేవుని ఆస్తిలో హక్కు ఉంటుంది, దేవుని ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం ఉంటుంది. మరి దేవుని పిల్లలుగా మనకు లేకుండా ఈ అర్హత, ఈ భాగ్యం మనకు ఎలా దొరుకుతుంది? అందుకే మనందరము ఒకప్పుడు పాపములోను లోకములోను శరీరాశల్లో మన జీవితాలు ఉన్నాయి. మనం దేవుని పిల్లలుగా కాకుండా సాతాను యొక్క పిల్లలుగా మన జీవితాలు ఉన్నాయి. దేవుడు మనల్ని ప్రేమించి తన దయారసమును మన పట్ల చూపించి దేవుడు మనలను ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించిన తరువాత ఆయన కృపాసనము దగ్గరకు వచ్చినటువంటి మనందరము కూడా ఆయన కృప పొందుకోవటానికి మనం ఏం చేయాలంటే మనసు మారి రూపాంతరము చెందాలి. ఇక్కడ ఇది మన బాధ్యత. ఈ రూపాంతరము చెందుటను బట్టి నీ మనసు, నీ పరిస్థితులని మార్చుకోవటం బట్టి దేవుని యొక్క ఆశీర్వాదములు నీవు ఫలించటానికి అవి నీకు సహాయపడుతూ వస్తాయి. ఆయన యొక్క ఆస్తిని నీవు సొంతం చేసుకోవటానికి దేవుడు కృప వెంబడి కృపలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది ఊరికే వచ్చేది కాదు. ఇది ఆ కృప పొందుకోవటానికే దూరస్థులమైన మనలను దేవుడు సమీపస్తులుగా చేసుకున్నాడు. కనుక ఆ కృప పొందుకోవటానికి అర్హత కలిగిన పాత్రగా ఇక్కడ నీవు కడగబడాలి, శుద్ధి చేయబడాలి. ఆ కృప కొరకు కనిపెట్టుకునేవారుగా ఇక్కడ మనం ఉండాలి. హల్లెలూయా. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వాక్యాన్ని నుండి చదువుదాం. మరియు అహరోను సహోదరియు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. తంబురతోను నాట్యములతోను హల్లెలూయా. మిరియాము కూడా ఒక ప్రవక్తిగా ఉంది. అలాగనే న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయము 4-5 వచనాల్లో దెబోరా కూడా ఎలా ఉందన్నమాట, ప్రవక్తిగా ఉంది. 2వ రాజుల గ్రంథంలో 22వ అధ్యాయం 14-15 వచనంలో హుల్దా అనేటువంటి వ్యక్తి కూడా ఎలా ఉందన్నమాట, ప్రవక్తిగానే ఉంది. అలాగనే అపోస్తుల కార్యగ్రంథము 21వ అధ్యాయము 8-9 వచనాల్లో మనకు పిలుపు యొక్క కుమార్తెలు కూడా ప్రవక్తులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళంటే వారందరికీ కూడా దేవుడు ఏమిస్తున్నాడన్నమాట, తన యొక్క ఆత్మను వారి పట్ల కృమ్మరిస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా ఏమవుతున్నారు, దేవుని కొరకు వారు పనిని చేయగలుగుతున్నారు. దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటే అక్కడ దేవునితో కలిసి పని చేయటానికి అవకాశం లేదు. ఆమె వయసులో భర్తను కోల్పోయింది. వెంటనే నాకు దేవుడిచ్చిన స్థితి ఇంతవరకని తృప్తి చెందింది. వెంటనే దేవుని పాదాలని పట్టుకుంది, దేవుని కొనియాడటం ప్రారంభించింది. అందుకు దేవుడు ఆనాడు యోబుకు కానీ నష్టము కలుగుతున్నా, ఇబ్బందులు కలుగుతున్నా, గాయములు కలుగుతున్నా, అవమానము కలుగుతున్నా, ఆస్తి అంతా కోల్పోతున్నప్పటికీ కూడా అతడు దేవునిని ఒక్క మాట కూడా అనకుండా ఎంత జాగ్రత్తగా బ్రతికాడు. దానిని బట్టి తిరిగి 2 ఆశీర్వాదమును తాను పొందుకున్నటువంటి కృప, ఆధిక్యత దేవుడు ఆయనకి ఇచ్చినట్లుగా ఇక్కడ వయసులో యవన కాలములోనే భర్తను కోల్పోయినటువంటి అన్న ప్రవక్తిని కూడా ఎలా ఉందన్నమాట, ఎలా ఉంది, దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి బిడ్డగా ఉంది. అందుకంటే దేవుని కృప ఆమె మీద కృమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దేవుని కృప నీ మీద కృమ్మరించబడి దేవుడు నేను ఒక ఆశీర్వాదకరముగా దేవుడు నిలబెట్టుకోవాలనే ఇక్కడికి దేవుడు నేను పిలుచుకున్నాడు. నువ్వు జాగ్రత్తగా సనగక గొనగక దేవుని మీద నిష్ఠూరములు వేయక
దేవుని యొక్క పాదాలను ఒక ఆశీర్వాదకరముగా భావించి, దైవ సన్నిధి నీకు ఒక మేలుగా నీవు భావించి, దైవముతో సహవాసము చేయటం ఒక ఉత్తమమైనటువంటి భాగ్యముగా నీవు ఎంచుకున్నప్పుడే ఈ స్థలము నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఈ స్థలములో ఆశీర్వాదకరముగా నీ జీవితం వర్తిల్లుతుంది. ఏదో మొక్కుబడికి ఏదో వచ్చి మనం వెళ్ళిపోవటం వల్ల ఇది నీకు ఆశీర్వాదము కాదు. ఈ ఆశీర్వాదకరమైనటువంటి ఈ స్థితిని దేవుడు నీకు ఇచ్చినప్పుడు అజ్ఞాని వలె కాకుండా జ్ఞానము కలిగిన బిడ్డలుగా ఇక్కడ మనం నడుచుకోవాలి. పాత నిబంధనలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఈ ఆజ్ఞ ప్రకారము నడవండి అన్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు నీకు కృపనిచ్చి ఏమన్నాడు? ఈ కృపలో మీరు జాగ్రత్తగా జీవించండి. పాత నిబంధనలు చూస్తే పంటికి పన్ను అన్నాడు, ఒక చెంప మీద కొడితే రెండో చెంపను కొట్టేయండి అన్నాడు. పాత నిబంధనలో నీ శత్రువులను సంహరించండి. పాత నిబంధనలోకి వచ్చేసరికి శత్రువులను ప్రేమించండి. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి శత్రువులను ప్రేమించండి. ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పండి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి డిఫరెన్స్ చాలా ఉంది. పాత నిబంధనలు అనేక మంది భర్తలు చేసుకోవచ్చు అన్నాడు, భార్యలు చేసుకోవచ్చు అన్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక స్త్రీకి ఒక పురుషుడే ఉండాలి, ఒక పురుషునికి ఒక స్త్రీ ఒక భార్య ఉండాలి, లేకపోయినా పర్వాలేదు. బహుభార్యత్వము దేవుడు ఇష్టపడలేదు అక్కడ. కనుక నీవు నేను మన యొక్క జీవిత విధానాలు జాగ్రత్తగా బైబిల్ ప్రకారముగా మనం నడుచుకోవాల్సినటువంటి విధానాన్ని మనం నడుచుకున్నప్పుడే దేవుడి సహాయము మనకు వస్తుంది. పాత నిబంధనలో అబ్రహాముకు చాలామంది భార్యలు ఉన్నారు. ఇసాక్ కానీ, యాకోబు కానీ, దావీదు కానీ, వీళ్ళందరికీ చాలా భార్యలు ఉన్నారు. ఎక్కువ మంది భార్యలు ఉన్నవారు పాత నిబంధనలు ఎవరు? సొలొమోను. కానీ దావీదుని అంటున్నాడు, ఇతడు నా హృదయానుసారుడు అంటున్నాడు. కొత్త నిబంధనలు ఎక్కువ మందిని చేసుకుంటే హృదయానుసారుడు ఏం కాదు, నరకానికి వెళ్తావు. దావీదు వల్లే నేను కూడా నడుస్తానంటే నరకానికి పోతావు, జాగ్రత్త. ఆ కృప దేవుడు ఆయనకి ఇచ్చాడు ఆ పాత నిబంధనలో. ఇక్కడ నేను అట్లా నడుస్తానని చెప్పొద్దు. యేసు ప్రభు ఎలా నడిచాడు ఆ జీవ మార్గం నడవాలి. ఇక్కడ క్రొత్త నిబంధనలో దేవుడు ఒక మార్గం ఇచ్చాడు. పాత నిబంధనలో దేవుడు ఏమి ఇచ్చాడు? మోషే మార్గంలో నడిచారు. క్రొత్త నిబంధనకు వచ్చారికి ఎవరి మార్గం ఇది? యేసయ్య మార్గం. యేసయ్య మార్గంలోనే పరలోకానికి వెళ్తావు. ఆ మార్గంలోనే వాగ్దాన దేశంలోకి వెళ్తున్నావు, ఈ మార్గంలోనేమో పరలోకానికి వెళతావు. నీకు పరలోకము కావాలి అంటే ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? పర్వాలేదులేండి, దావీదుకి ఎంతమంది ఉంటే దేవుడు దయ చూపించలేదా? నాకు భర్త లేడు కదా కదండి, నా పరిస్థితి దేవుడు తెలుసు కాబట్టి దేవుడు క్షమిస్తాడులే. ఇవన్నీ వద్దు, కాకం కథలు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నట్టు ఆమె ఏం చేసింది? ఎక్కడుంది? అదే దేవుని సన్నిధిని ఒక ఆశ్రయం చేసుకుంది, దేవుని పాదాలను ఆశ్రయం చేసుకుంది, దేవునితో గడపటము, దేవునితో నడవటం నేర్చుకుంది. అందుకే ఆమె లోకము కానీ, లోకములో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆమె మీద ప్రభావము పడలేదు. నీటిలో ఉన్నటువంటి తామరాకు నీరు ఆ తామరాకు మీద పడితే ఆ తామరాకు ఆ నీటిని పీల్చుకోదు. ఏం చేస్తుంది? ఆ నీటిని దొర్లింపజేస్తుంది. దేవుని పిల్లలుగా మనము లోకములో ఉన్నాం. లోకము ఆశలు అనేకముగా ఉన్నాయి. కానీ నీవు ఆ లోకములో అనేకమైన పరిస్థితులు నీ మీద పడటానికి వీల్లేదు. వాటిని మనం పీల్చుకోవటానికి వీల్లేదు. వాటితో మనం అంటకట్టబడటానికి వీల్లేదు. ఈ లోకములో ఉన్న పరిస్థితులు మన మీదకి వస్తాయి, ప్రభావం పడుతూ ఉంటాయి. అందుకు మనం చేయాల్సింది ఏంటో తెలుసండి?
నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని అని నేను గుర్తించుకుని నువ్వు దేవుని బిడ్డగా దేవుని కొరకు నీవు నిలబడటం అనేది ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో నీ ఆలోచన యావత్తును దేవుడు నీ ఆలోచన దేవుడు సఫలపరచాలి. అది నీకు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాలి. ఆ విధంగా దేవుడు మార్చాలంటే మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ మన భక్తిని మనం చేయాలి. ఎట్లా పడితే అట్లా చేసేసి ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు సహాయం చేయాలంటే దేవుడు ఇవ్వడు. నువ్వు ప్రార్థన చేస్తున్న భ్రమలో ఉంటావు తప్ప ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చానన్నటువంటి భ్రమలో ఉంటావు తప్ప నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు. నేను పరలోకములకు వెళ్తానికి నేను ఆ మార్గములకు వచ్చాను అనుకుంటావు, కానీ నువ్వు ఆ మార్గములో నరకములకు వెళ్ళే మార్గములో ఉన్నావు. జాగ్రత్త. భ్రమతో భక్తి చేయొద్దు, భ్రమతో నీవు దేవునితో సహవాసము చేయొద్దు. అందుకే మతి భ్రమించిన వాడుగా మన జీవితాలు ఉండొద్దు. నీ మతికి నీ హృదయానికి స్వస్థత దేవుడు అనుగ్రహించబడినటువంటి స్వస్థ చిత్తుడులాగా దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు ఆ శాన దయ్యం పట్టినవాడు. ఆ దయ్యాలు పోయిన తర్వాత దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆ దయ్యాలు ఉన్నంతకాలము దేవుని పాదాల దగ్గర లేడు, సమాధులలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. వాడి శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడు? గాయపరుచుకున్నాడు. నీ శరీరమును నీవు గాయపరుచుకున్నటువంటి దానిని బట్టి దేవుడు నీకు స్వస్థతనివ్వటానికి ఆయన శరీరానికి దేవుడు గాయపరుచుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు ఏం కావాలి? స్వస్థత కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ స్వస్థత దేవుడు నీకు ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలోకి మనం రావాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మందిరములో ఉపవాస ప్రార్థనలతో భక్తి కలిగినటువంటి గొప్ప స్త్రీగా మనకు అన్నా ప్రవక్తని కనిపిస్తుంది. 36 వచనం చదువుదాం. లూకా సువార్త 2:36. ఎన్ని సంవత్సరాలు? విధవరాలై ఉండి ఈ పదం ఎందుకు చెప్తున్నామంటే 84 సంవత్సరాలు కూడా ఆమె ఏం చేస్తుంది? దేవాలయాన్ని. మనమైతే ఏం చేస్తాం? ఇప్పుడే టైంకి రావు. ఇక ముసలోళ్ళు అయితే వస్తామా? చెప్పండి. ఇప్పుడే ఎన్ని ఆదివారాలు, ఎన్ని ఆరాధనలు, ఎన్ని కుటుంబ ఆరాధనలు. అసలు మాకు సంబంధం లేదండి ఇవన్నీ. మనం ఇంకేం మారినట్టు? రక్షణ పొందిన మనందరము మానకుండా దేవునిని ఆరాధన చేయాలిగా. విసుక నిత్యము మనకు విసుగుదాలు వస్తే ఎట్లాగండి? దగ్గర వాళ్ళకంటే బస్సు అందదంట, దూరపోళ్ళందరికీ బస్సు అందుద్దంట. వాళ్ళు పెందల కళ్ళు వేసి గబగ బయలుదేరి వస్తారు. దగ్గర వాళ్ళది ఏముందలే, అక్కడ కోతయ్య కానీ వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళవచ్చు అనుకుంటాడంట. ఈలోపు అది వెళ్ళిపోద్దంట. మనం ఇక్కడ దగ్గరగా ఉండేవాళ్ళమే నిర్లక్ష్యం. దూరం గుండా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. నేను వచ్చి చూసేసరికి అసలు ప్రార్థన పెట్టారా పెట్టలేదా, అసలు జనం ఉన్నారా లేదా. గుమ్మం దగ్గర చెప్పులు చూస్తే అన్ని జతలు కలిపి ఒక 5-6 జతలు లేవు. ఇదేంటి? నేనేమో పెందలకాడ వచ్చేసాను, వీళ్ళేమో 5-6 లేరు. అమ్మగారేం పాపం గొంతుకు బొంగురిపోతా ప్రార్థన పెంచ, ఆరాధన పెంచ, ఇవన్నీ పెంచ. అవసరమా మనకింత? ఆసక్తి నీకు లేనప్పుడు నేను పెంచితే నీకు వచ్చేటువంటి లాభం ఏంటి అంటే ఎప్పటికప్పుడు జాయిన్ అవటం తప్ప. ఆసక్తి అనేటువంటిది ఎప్పటికప్పుడు జాయిన్ అయితే వచ్చేది కాదు. ఇది
ఆసక్తి అనేటువంటి దానిలో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి పెందల కాడనే మనము రావాల్సి ఉంది. ఆ ఆసక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు చేయాలి? పెందల కాడ లేవాలి, 1 గంట ముందే లేవాలి, నీ పనులను జాగ్రత్తగా చేసుకోవాలి, దైవ సన్నిధికి వచ్చేయాలి. ఇంతే. మనం దైవ సన్నిధిని ప్రేమించడం మనం నేర్చుకుంటే, దేవునితో సహవాస సంబంధాన్ని మనం పెంచుకోవటం అనేది మనం నేర్చుకుంటే నువ్వు బలపడతావు, ఖచ్చితంగా నీ విశ్వాసం బలపడుతుంది, నీ ప్రార్థన జీవితం బలపడుతుంది, దేవునితో నీకున్నటువంటి సంబంధం ఇంకా బలపడుతూనే ఉంది. అది ఎక్కడ కూడా తెగిపోనే, కష్టాలు తెంపివేయలేవు, అవమానాలు తెంపివేయలేవు, పరిస్థితులు తెంపివేయలేవు. ఇంకా నీవు రోషము కలిగి శ్రమ కలిగే కొలది నువ్వు ఇంకా దేవుని కొరకు సువర్ణముగా ఇంకా మార్చబడతావు, ఇంకా పొదునుగా ఉన్నతంగా నీ జీవితాలు మార్చివేయబడతాయి. కనుక ఆ రోజులలో తన సమయాన్ని వృధా చేయకుండా గొప్ప ప్రార్థనా పరురాలుగా అవేం చేసింది? మార్చుకుంది. దేవుడు నిన్ను రక్షించుకున్నది, దేవుడు నిన్ను ఆయన సన్నిధికి పిలిచింది. మనం ఒక గొప్ప ప్రార్థనా పరులుగా మార్చడం బట్టి ప్రార్థన అనేకమైన కుటుంబాలను కడుతుంది, అనేక సమస్యలను పరిష్కరిస్తుంది, అనేక మంది తప్పిపోకుండా వారిని నిలబెడుతుంది. మీరు శోధనలోనికి, అందుకే ఆమె అన్ని సంవత్సరాలు భక్తి చేయగలిగింది, శోధనను తన మీదకు రాకుండా జాగ్రత్తగా చూసుకోగలిగింది. మన దైవ సన్నిధిని ప్రేమించకపోతే శోధనలు రాకేమొస్తాయి, బాధలు రాకేమొస్తాయి? మన దైవ సన్నిధి కంటే ఈ లోకంలో అనేకమైన వాటిని మనం ఆశిస్తున్నప్పుడు ఆ శోధన మన మీదకు రాకుండా, ఆ శోధన మన మీద ప్రభావం చూపించుకోకుండా మనకి ఏ విధముగా మనకు మేలు చేస్తుంది? ఆలోచించండి. అందుకే ఆ శోధన మన మీదకు రాకుండా ఉండాలి అంటే, ఆ శోధనను జయించేటువంటి వారు ఏం చేస్తారంటే దైవాన్ని ప్రేమిస్తారు, దైవ సన్నిధిని ప్రేమిస్తారు. వారు దైవ మందిరములో వారు ఏం చేస్తూ ఉంటారంటే ఒక మంచి దేవుని యొక్క ఆశీర్వాదములు ఆత్మతో నింపబడి సంఘమునకు ఉపయోగకరముగా నేను ఉండాలని ఆశపడుతుంటారు. ఆశ కలిగిన వారందరూ ఎలా ఉంటారు అంటే ఎప్పుడు కూడా ఉపవాసములతోనూ జాగరములతోనూ ఎప్పటికప్పుడు ఏం చేస్తారు? వారి శరీరాన్ని నలగొట్టుకుంటారు. శరీరము నల్లగొట్టబడకపోతే నీలో నాణ్యత కలిగిన భక్తి రాదు, దేవునికి ఇష్టమైన బిడ్డగా నీ జీవితం మార్చబడదు. నలగొట్టబడినప్పుడే దానిలో నుంచి పరిమళము బయటికి వెదజల్లుతుంది. మనం నలగొట్టబడట్లేదు. దేవుని వాక్యము సుత్తి వల్లే నిన్ను కొట్టుతూ, నిన్ను నలగొడుతూ, నిన్ను గాయపరుస్తూ, అది నిన్ను సరిచేస్తున్నప్పుడే నువ్వు సరైన పాత్రగా నీ జీవితం ఉంటుంది. అందుకే నీవేం చేయాలో తెలుసండి, దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో మార్పు చాలా అవసరం. దైవ సన్నిధి నీ మార్పును కోరేది, నీ మార్పును బట్టి నీకు క్షేమాన్ని ఇచ్చేది, నీ మార్పును బట్టి నేను సమాజానికి ఉపయోగకరముగా, సంఘానికి ఉపయోగకరముగా నిన్ను దీవించేది. ఆ మార్పు లేకపోతే నువ్వెవరికి ఉపయోగం? నీకు నీ ఉపయోగం ఉండవు, నీ కుటుంబానికి ఉపయోగం ఉండవు. నిన్ను చూసేటువంటి వారు ఏం ప్రార్థన అండి, ఏం మందిరం అండి, ఏం మార్పు చెందిందండి? నిన్ను బట్టి దేవుని నామం కూడా అనేక మంది దేవుని మందిరం రాకుండా, అంతే కదా. మనం ఇక్కడ చీటికి మాటికి గొడవలతోనూ, పోట్లాడతోనూ, సమస్యలతోనూ, లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన వ్యక్తులుగా మన జీవితాలు ఇక్కడ ఉంటే ఆధ్యాత్మిక స్థితి కోరుకునే వాడు ఎవరు వస్తారు ఇక్కడికి? జాగ్రత్త. మనం భక్తిని మనం కోరుకున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి, ఆ భక్తిని ప్రసాదించేటువంటి దేవుని దగ్గర మనం విధేయత కలిగి ప్రార్థన జీవితం కలిగినప్పుడే ఆ ప్రార్థన నీకు ఒక మంచి రూపాన్ని నీకు దయచేస్తుంది. అందుకే ఆమె చిన్న వయసులోనే భర్తను కోల్పోయినప్పటికీ కూడా ఆ చిన్న వయసులో వచ్చేటువంటి అనేకమైనటువంటి ఆశలు, కోరికలను
ఆమె శరీరము, ఆమె యొక్క జీవితము, ఆమె యొక్క భక్తిని పాడు చేయకుండా ఉన్నట్లుగా ఆమె తరచుగా ఏం చేస్తుందంట? ఉపవాసములుండి ప్రార్థనలు చేస్తుందట కదా. రాత్రి పగలు కూడా సేవ చేస్తూ దేవుని బిడ్డగా ఆమె జీవితాన్ని ముగించడానికి ఇష్టపడుతుంది. నేను మీకు ఒక విషయం చెప్తాను. మనం బాగా డబ్బులు సంపాదించేటప్పుడు, మన చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు, మంచి భోజనము, మంచి వస్త్రాలు, మంచి నగలు, మంచి కారు, మంచి స్థితి మనం సంపాదించుకుంటాం. ఎందుకని? మన వయసులో ఉన్నాం, సంపాదిస్తున్నాం, డబ్బులు మన చేతిలో ఉన్నాయి. ఆ తర్వాత మనకు వయసు గతించిపోతుంది, డబ్బులు మనం సంపాదించలేం. ఆ సమయంలో మనకి వస్త్రాలు లేకపోవటం, భోజనం లేకపోవటం, మనం ఆలన పాలన కనీసం పలకరించేవారు లేకపోవటం, అది చాలా విచారకరం. అందుకే ప్రారంభం ఒకవేళ కష్టాలతోన్న ముగింపు మాత్రం మంచిగా ఉండాలి. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. ప్రారంభం ఎలా ఉన్నప్పటికీ ముగింపు మాత్రం పరిశుద్ధంగా ఉండాలి దేవుని బిడ్డగా. అది నీకు క్షేమాన్ని ఇస్తుంది. ప్రారంభంలో ఒకవేళ నీకు డబ్బులు లేకపోయినా, భోజనం లేకపోయినా, ఆ వయసు నిన్ను తట్టుకునేటట్లు చేస్తుంది. కానీ వృద్ధాప్యం వచ్చేసరికి వయసు తట్టుకోలేదు, భోజనం లేకపోయినా తట్టుకోలేదు, టిప్పు లేకపోయినా తట్టుకోలేదు, ఏమీ లేకపోయినా ఆ ముసలి ప్రాణము తట్టుకోలేదు. జాగ్రత్త. నీకు దేవుడు మంచి అన్నీ దేవుడు సమకూరుస్తున్నప్పుడు నీ భవిష్యత్తును గురించి ఆలోచన లేకుండా నువ్వు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అన్నటువంటి పరిస్థితులు ఉంటే ఎల్లకాలము నీ పరిస్థితి అలాగే ఉండదు. ఎప్పుడు నీకు 2 చేతులు నేను డబ్బులు రావు, నీ శరీరము, నీ ఆరోగ్యం సహకరించదు. జాగ్రత్త. దీపం ఉండగానే మన ఇంటిని చక్కబెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇది మన బాధ్యత. రేపటి కూర్చేటువంటి ఆలోచన నీకు ఉండకపోతే పరలోకానికి వెళ్ళేతావు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా అనేటువంటి పరిస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే పరలోక క్రమాన్ని, పరలోక పద్ధతులను నేర్చుకోగలవా? అలా నేర్చుకోకపోయినట్లయితే రేపు నీకు వచ్చేటువంటి సుఖవంతమైన జీవితాన్ని నువ్వు అక్కడ పొందుకోగలవా? నిత్యము అగ్ని ఆరదు. జాగ్రత్త. సుఖవంతమైన జీవితం కావాలంటే క్రమశిక్షణ చాలా అవసరమైనది. మన దగ్గర ఎంత భోజనం ఉన్నా, నీకు ఎంత ఇష్టమైనా, నువ్వు ఎంత తినాలో అంతే తినాలి. ఎక్కువ తిన్నా ప్రమాదమే. నీకు ఎన్ని డబ్బులు వస్తున్నా నువ్వెంత ఖర్చు చేయాలో అంతే ఖర్చు చేయాలి. ఎగస్ట్రా ఖర్చు చేయటానికి వీలే. జాగ్రత్త కలిగి ఉందాం, జాగ్రత్త కలిగి ఉందాం. ప్రవక్తని ఎంత జాగ్రత్తగా దేవుడు తనకిచ్చిన సమయాన్ని వృధా చేసుకోకుండా ఎంత చక్కగా దానిని ఒక ఆశీర్వాదకరముగా ప్రార్థన జీవితంగా మలుచుకుంది. ఒకవేళ ఆమెకి పిల్లలు లేకపోవచ్చు, భర్త లేకపోవచ్చు, ఏమీ లేనటువంటి బిడ్డగా ఉండవచ్చు, కానీ దేవుడు ఆమెకు ఒక పెద్ద సంఘమనే గొప్ప బిడ్డలని దేవుడు ఇచ్చాడు. వారి క్షేమం కొరకు, వారి మంచి కొరకు ఒక తల్లి దివారాత్రులు ఎలాగూ కష్టపడుతుందో అలాగూ దేవుని మందిరంలో వారి ఆరోగ్యాల కొరకు, వారి ప్రయాణాల కొరకు, వారి పశువుల కొరకు, వారి వ్యాపారముల కొరకు, వారి క్షేమం కొరకు, వారి నరకానికి వెళ్లకుండా అనేక మంది రక్షించబడినట్లుగా ఆమె దేవుని బిడ్డగా ప్రార్థనలు చేస్తూనే ఉంది. ఎంత బాధ్యతలు పోయినట్లుగా రోడ్డు మీద ఎక్కడో కూర్చొని కాలక్షేపం చేయలే. చాలామంది బాధ్యతలు కూలిపోయినట్లుగా ఏముందిలేండి అన్నట్లుగా ఎవరికి వాళ్ళే ఎవరి యొక్క బాధ్యత రహితమైనటువంటి బలహీనతలతో కాలాన్ని వృధా చేసుకుంటూ పోతున్నాం. ప్రభు అంటున్నాడు, కాలములు సమయములన్నీ దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి? కాలమును ఎరిగి, సమయాన్ని ఎరిగి జాగ్రత్తగా ప్రవర్తించవలసిన బాధ్యత మన మీద ఉంది. నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించకపోతే పోయిన విలువైన సమయం, గౌరవం రాదిక మన జీవితాల్లో రాదు. ఉన్న దానిని జాగ్రత్తగా మనం దానిని సద్వినియోగం. ఇప్పటికే చాలా వయసు గతించిపోయింది కదా, ఉన్న కాలంలోనైనా జాగ్రత్తగా మనము బ్రతకాలి. మంచి ముగింపు మన జీవితానికి రావాలి.
మంచి ముగింపు ఉండాలి. మొదటి నుంచి చివరి వరకు కూడా ఒకే వర్షంలో ఒకే విధంగా నీ జీవితం వెళ్ళిందా, రేపొద్దున్నే నేను ఎవడో కూడా ఎవడో రక్షించలేరు. కనుక అన్న ఎలా ఉంది అంటే దేవుని మందిరములో గొప్ప ప్రార్థన భక్తి కలిగినటువంటి స్త్రీగా కనిపించింది కాబట్టి ఆమె అనేకులకు ఆశీర్వాదకరముగా ఆమె జీవితం ఉంది. నాలుగోదిగా మనం చూసినట్లయితే మందిరములో అన్న దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసతను వ్యక్తపరుస్తున్నటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని మందిరములు ఎలా ఉంది? ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఆమె కనుపరుస్తుంది కాబట్టి ఆమె విశ్వాసము గొప్పది. అందుకే యేసు ప్రభువు వారు ఆమె యొక్క జీవితాన్ని ఏం చేశాడు? 3 బారిన ఆమె జీవితాన్ని దేవుడు చిగురింపచేస్తున్నాడు. దేవుని మందిరము అనేది 3 బారిన నీ జీవితాలను మరలా తిరిగి చిగురింపజేసేది. నరికి వేయబడిన యెషై ముద్దుల నుండి చిగురు వచ్చింది. ఒకవేళ నీ జీవితంలో భర్తను కోల్పోయి లేదా భార్యను కోల్పోయి ఒకవేళ 3 బారినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు మరలా నిన్ను చిగురింపచేయటానికి దేవుడు నిన్ను కోరుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన బిడ్డగా ఆయన మందిరంలోకి వస్తేనే దేవుడు మరలా తిరిగి ఈ ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్య భాగముల నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. అందరూ అమ్మా నీ విశ్వాసము గొప్పది, హల్లెలూయా. చూశారండి, దేవుని మందిరములో ఎప్పుడైతే నీవు దేవుని దగ్గర ఒక విశ్వాసత కలిగి నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే గడుపుతూ వస్తున్నావో ఆ విశ్వాసమే నీకు సహాయము, నిన్ను స్వస్థపరుస్తుంది. అన్న విశ్వాసత ఉంది కాబట్టి దేవుడు ఆమెకు ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? 80. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎంత ఆశీర్వాదకరమైందండి. ప్రతి ఒక్కరూ చక్కగా దేవునితో సంబంధాన్ని పెంచుకోండి. దేవునితో సంబంధము కలిగిన వారుగా నడవండి. దేవుడు తన బిడ్డలను తను ప్రేమించే వారిని ఆయన ప్రేమ చొప్పున ప్రతి అవసరత తీరుస్తాడు. తను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. దేవుడు అన్నీ సమకూరుస్తాడు. ఆయన ఖచ్చితంగా అన్ని సమకూర్చబడటానికి దేవుడు అన్నిటినీ నీ పట్ల ఆయన జరిగిస్తూ ఒక్కొక్కటి జరిగిస్తున్నాడు. నీకు మేలుకరంగా ఉండాలనే, ఏ వయసులోనైనా ఏ కాలంలోనైనా నీకు మంచి జరగాలనే దేవుడు ప్రతి దానిని నీ పట్ల జరిగిస్తున్నాడు. నీవు దేవుని ప్రేమ నీకు అర్థం కావట్లేదు, దేవుని కార్యాలు నీకు అర్థం కావట్లేదు. దేవుని మీద మనం నిందలు వేస్తూ దేవుని అపార్థం చేసుకుంటూ మనం దేవునికి దూరం అవుతున్నాం. దేవుని ప్రేమించండి. దేవుడు ఎవరికి ఎప్పుడు ఎన్నడు ఆయన అన్యాయము చేయవాడు కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వదిగా మనం చూస్తే దేవుని మందిరములో ఉన్నందున ఆమె ఆత్మవరములను పొందుకున్నటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఆమె దేవుని మందిరములో ఉంది కాబట్టే ఆమెకు దేవుడు ఏమిచ్చాడు? ఆత్మవరములను దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 14:5. కోరుచున్నారు కానీ హల్లెలూయా. అక్కడ చాలా స్పష్టంగా దేవుని వాక్యము సంఘముతో ఏది కోరుకోవాలో, ఏది నీకు ప్రయోజనమో వాక్యం చెబుతుంది. అందరూ ఎక్కువగా ఏమి కోరుకుని ఇవాళ ప్రార్థన చేస్తున్నారు అంటే కానీ
ప్రవశించేవారు సంఘాల్లో ఉన్నారా? దేవుడు ఏది కోరుకోమన్నాడు? జాగ్రత్త. అంటే కొన్ని వాతావరణములు, కొన్ని సంఘాలు, కొన్ని పరిస్థితులు బట్టి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు. ఒక ఆయన కండక్టర్ గారంట రక్షణ పొంది దేవుని సేవకు వచ్చాడంట. ఆ కండక్టర్ గారు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, రక్షణ పొందిన తర్వాత, దేవుని పిలుస్తున్న తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, పాతకాలంలో ఆ టిక్కెట్లు ఉన్నది, డబ్బులు ఉన్న సంచి ఇక్కడ ఉండేది కదా, అది జారిపోతున్నప్పుడు గూడిట్టనేవాడంట. అదే అలవాటు వాక్యం చెప్పేటప్పుడు కూడా అంటున్నాడంటే ఇట్లాగే. ఆ తరువాత ఆయన దగ్గర శిష్యత్వం చేస్తున్నటువంటి వారు ఆయన తరువాత వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు కూడా ఇట్లాగే అంటున్నారంట. ఎందుకని? వాళ్ళ సేవ కూడా అట్లా అంటున్నాడు కదా, మేము కూడా అట్లా అనాలేమో. చాలామంది ఒక స్థితి ఎలా ఉంది అంటే, ఎదుటి వారిని చూసి మనము అలా మాట్లాడాలి అంటే వాళ్ళని మనం ఏం చేస్తున్నాం? ఇమిటేట్ చేస్తున్నాం. దేవుని కాదు. అలా చేస్తే మనుషులు వస్తారేమో, అలా చేస్తే దేవుని ఆత్మ వస్తుంది అన్నట్టుకుంటామేమో, అలా చేస్తే మనం ప్రజలలో మంచి పేరుని సంపాదించుకోవచ్చేమో. కానీ దీనికంటే శ్రేష్టమైనది ఏది కోరుకోమంటున్నాడు? ప్రవశించటం. ఇది చాలా కష్టంతో కూడిందండి. ఇదంటే నువ్వు ఏదో ఒకటి అన్నా సరిపోద్ది. ఎందుకని? ఇది ఎవరికి అర్థం కాదుగా. నువ్వు ఏదో ఒకటి అనేసినా సరిపోతుంది. కానీ ఇదైతే అవునో కాదో, నీ ప్రవచనమో నెరవేర్పో కాదో, దేవుని చిత్తమో కాదో అర్థమైపోద్ది. నువ్వు నిజమైన ప్రవక్తవు అబద్ధమో అర్థమైపోద్ది. అందుకే దీన్ని ఎంచుకోవట్లా ప్రజలు. దీన్ని వద్దంటున్నారు. ఇప్పుడు ఏది కావాలి? అంతేగా. జాగ్రత్త. సంఘానికి క్షేమాన్ని కలిగించేది దేవుడు నీవు కోరుకోమని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ అన్న ఆ విధంగా సంఘములు ఎలా ఉంది అంటే, ఆమె ప్రవశించేటువంటిదిగా ఆమె ఉంది కాబట్టి దేవుడు ఆమెను అనేకమైనటువంటి వరములతో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెని నింపుతున్నాడు. ప్రార్థన చేస్తుంది రేయింబగలు. మరి దేవుడు ఆమెకి ఎవరికి ఇస్తాడు? ఎవడా దేవుడు? అంతే. దేవుడు కోరుకుంటుంది, దైవ సన్నిధిని కోరుకుంటుంది, దేవుని ఆత్మను కోరుకుంటుంది. అందుకే దేవుడు ఆమెకు ఆ సహాయాన్ని దేవుడు అందిస్తున్నాడు. నీవు ఏది కోరుకుంటే అది దేవుడు నీకు సహాయమును చేస్తాడు. నువ్వు దేవుని మందిరం నుండి లోకాన్ని కోరుకుంటే, ఆశలు కోరుకుంటే, ఇక్కడ దేవుని వరాలు నీకు ఎలా వస్తాయి? ఎందుకనంటే దేవునికి నీ మనసు, నీ నడక, నీ పడక అన్ని ఆయనకి తెలుసు. జాగ్రత్త. మనం దేవుని పిల్లలుగా ఉన్నప్పుడే దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. దేవుని మందిరంలో ఆమె ఎక్కువ కాలము, అనగా 84 సంవత్సరాలు ఆమె బ్రతికింది కాబట్టి, దేవుని మందిరం ఉంది కాబట్టి దేవుడు ఆమెకు దీర్ఘాయుష్ను దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప జీవితాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఆమె గొప్పగా దేవుని కృపలో ఆమె వాడబడటానికి దేవుడు ముసలితనమందులో ఇంకా సారము కలిగి పచ్చగా ఉండటానికి దేవుడు ఆమెకు సహాయాన్ని దయచేశాడు. దైవ సన్నిధి అనేది నీకు దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని అనుగ్రహించేది ఇది. హల్లెలూయా. అందుకే హాస్పిటల్లో చనిపోతారు, తీసుకెళ్ళిపోండి అనే వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు? అటు చూస్తున్నారు నా ఇంకా. దేవుని మందిరంలో తీసుకొస్తారయ్యా. ఇక్కడైనా ప్రార్థన చేస్తే బ్రతుకుద్దేవనని. అంటే దేవుని యొక్క సన్నిధి ఇది నిన్ను బ్రతికించేది, నీ బాధలలో నీకు నెమ్మదిని ఇచ్చేది. ఈ సన్నిధి నిన్ను బహుగా ఆస్వాదించేది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా దైవ సన్నిధిని ప్రేమించండి. ఇక్కడ నీకు చాలా లాభమే తప్ప నష్టాలేమీ ఉండవు. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏదైనా డబ్బులు ఇస్తే బాగుంటుందిగా. ఇప్పుడు వాక్యము బంగారము కంటే, మేలిమి బంగారము కంటే కోరదగినది కదా.
దేవుని వాక్యము ముత్యముల కంటే విలువైనది, అమూల్యమైనది అవునా? అంతేనా? మరి ఇక్కడ బంగారం కానీ ఇంత శుద్ధ ఇస్తున్నాం అనుకోండి, అసలు ఇక్కడ ఎంత తొక్కిసలాటో. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంతమంది చచ్చిపోయారు, పాస్టర్ గారిని అరెస్ట్ చేయండి. ఎందుకు ఇక్కడ ఇవన్నీ చేయలేదు, క్రమశిక్షణ ఇది పెట్టలేదు, ఇంతమంది చచ్చిపోవటానికి కారకులు ఎవరు? దానికంటే విలువైనటువంటి దేవుని వాక్యం చెబుతుంటే ఒక్కళ్ళు కూడా తొక్కోట్ల చచ్చిపోవట్ల. ఎందుకని? భోజనం దగ్గర చచ్చిపోతారు, డబ్బులు ఇచ్చే దగ్గర చచ్చిపోతారు, మీటింగులు చచ్చిపోతారు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకని నిదానంగా వచ్చి ఎక్కడో చోటు కూర్చుంటాంగా. ఇక్కడ దోసుకునే పరిస్థితి ఏముంది? కనుక మనకు విలువ తెలియట్లేదు. దీని విలువ, వాక్యం యొక్క విలువ మనకు తెలియట్లేదు, వాక్యం యొక్క సన్నిధి యొక్క విలువ మనకు తెలియట్లేదు. అందుకే ఆమె దేవుని యొక్క సన్నిధానములో ఆమె ఏం చేసిందనమాట, వృద్ధాప్యములో కూడా మానకుండా దైవ సన్నిధిని ఆమె కోరుకుంది. కాబట్టి దేవుడు ఆమె 84 సంవత్సరాల వరకు కూడా దైవ సన్నిధి ఆమెకు ఆశీర్వాదాన్ని ఇస్తూనే ఉంది. హల్లెలూయా. ఇక చివరగా మనం చూస్తే దేవుని మందిరంలో వింటున్నటువంటి వాక్యాలు, ప్రవచనాలను బట్టి యేసు ప్రభు కొరకు ఎదురు చూసిన వ్యక్తిగా ఆమె అన్నా ఉంది. ఇది మనకు 38 వచనం, లోకాసు వార్త 2:38లో మనం చదవచ్చు. వచ్చి హల్లెలూయా. ఒక విమోచకుని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? కనిపెడుతున్నారు. ఇశ్రాయేలును రక్షించేటువంటి ఒక రక్షకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, కనిపెడుతున్నారు. అందుకే ఆమె ప్రవచనాలని, వాక్యాన్ని అన్నిటినీ ఎరిగినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, దేశ ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నటువంటి ఒక బలమైనటువంటి ప్రార్థన వీరురాలు కాబట్టి, ఒకవేళ ఎవరైనా బలహీనులుగా ఉన్నట్లయితే వాక్యం చెబుతుంది, మీరు బలహీనులు కావద్దు, నిలబడండి, మెస్సయ్య వస్తాడు, నేను దేవుడు రక్షిస్తాడు, నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ భక్తి నీకు సహాయమును చేస్తుంది అని ఎంతోమందిని వాక్యముతో మాట్లాడి బలపరిచిన వ్యక్తిగా కనిపిస్తుంది. మనం కూడా వాక్యమును ఎరిగి ఉంటేనే కదా వాక్యాన్ని ఎత్తి బలపరిచేది. ఎవరైనా బలహీనులుగా ఉంటే మన కుటుంబాన్ని బలపరుచుకుంటున్నాం, మన బిడ్డలను బలపరుచుకుంటున్నాం, కానీ మన సంఘాన్ని మనము, దేవుడేమో మనల్ని బలపరచడానికి ఆయన బలమంతా మన కొరకు ఖర్చు చేశాడు. ఆయన ఎన్నో త్యాగాలు మన కొరకు చేస్తుంటే మనమేమో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మందిరమును, దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి బిడ్డల యొక్క క్షేమం కొరకు మనము సేవ చేయలేకపోతున్నాం. జాగ్రత్త. అన్న దేవుని మందిరములో ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే, విమోచకుడు వస్తాడని విమోచన కొరకు కనిపెట్టుకుంటూ అనేకులు ఏం చేస్తుంది? కనిపెట్టుకోండి, అందరూ కూడా ఎదురు చూడండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ దేవుని మందిరముకు రండి, తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆ దినములలో అందరూ ఎదురు చూసినట్లుగా ఆమె కూడా ఎదురు చూసింది, ప్రార్థించింది. ఆ ఫలితముగానే దేవుడు ఏం చేశాడు? మరియ గర్భముల నుండి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చేసాడు. అద్భుతం. నీ ప్రార్థన నిరాశలు ఉన్న వారికి ఆశ కోల్పిస్తుంది, అక్కరలు ఉన్న వారికి సహాయం చేస్తుంది, బలహీనులైనటువంటి వారిని బలపరుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ, బలము కలిగిన నీవు నేను కూడా బలహీనులను మనం ఏం చేయాలి? బలపరచుదాం. వాక్యము ఎరగినటువంటి వారిని వాక్యం ఎరిగిన మనము వాక్యము చెప్పి వారిని మనం ఏం చేయాలి? బలపరచాలి. అందుకు దేవుడు మనను ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి, కట్టడానికి బలవంతులుగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనమే బలహీనం అయిపోయి లోకంలోకి వెళ్ళిపోయి వాక్యాన్ని మనం వినుకోకుండా వాక్యానుసారంగా నడవకపోతే ఈ వాక్యం ఎవరు చెబుతారు? ఆ బాధ్యత ఎవరు భుజం మీద వేసుకుని తీసుకువెళ్తారు? బాధ్యత మందమే కదా. మనమే బాధ్యత రహితులుగా మన జీవితాలు ఉంటే ఎవరు పనిచేస్తారు? జాగ్రత్త.
అజ్ఞానులుగా కాకుండా జ్ఞానము కలిగి మన జీవితాలు ఉండాలని నీకు మనం చేస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. హల్లెలూయా. ప్రస్తుతం ఉన్నటువంటి పాపము నుండి, దుష్టత్వము నుండి మనం విమోచించటానికే అప్పగించుకున్నాడు. మనం కూడా ఈ దుష్టత్వంలో ఉన్నటువంటి మనుషులను విమోచించడానికి, సరిచేయటానికి మనల్ని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి, వాక్యానికి అప్పగించుకుని ఆ వాక్యమును అనేకులకు ఏం చేయాలి? చెప్పాలి. అప్పగించుకున్న వారు చెబుతారు. గలతీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదము మనం కూడా పొందుకోవటానికి ప్రభు కూడా ఏం చేశారు? మన కొరకు హల్లెలూయా. మనం కూడా అప్పగించుకోవాలి. శాపగ్రస్తుడుగా పరిశుద్ధుడైన దేవుడు శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడంట మనం విమోచించటానికి. మనం కూడా మారుదాం. అయ్యగారు నువ్వు చెప్పావు కదా, మేము కూడా త్రాగుతాంలే అయ్యగారు వాళ్ళని మార్చడానికి అనుకునేరు. నేను అట్లాగా చెప్పేది. మళ్ళీ మీరు అట్లా అనుకుని ప్రభు మన కోసం శాపగ్రస్తుల కొరకు ఆయన కూడా శాపగ్రస్తులుగా మారాడు కదా, మరి వాళ్ళని మార్చాలంటే మేము కూడా కాస్త వాళ్ళు 2 చేసాలు తాగితే నేను ఒకటనే తాగుతానులే అంటే ఉన్నది కూడా ఊడిపోద్ది. అట్లా నేను చెప్పట్లేదు, అట్లా మీరు అర్థం చేసుకోవద్దు. ప్రభు మనల్ని విమోచించటానికి ఆయన ఎక్కడికి వచ్చాడనమాట? శాపగ్రస్తమైనటువంటి స్థలములోనికి ఆయన వచ్చి ఆ శాపగ్రస్తులను విడిపించాను. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి? ఆ శాపగ్రస్తుల దగ్గరికి మనం వెళ్ళి ఆ శాపము ద్వారా వచ్చే శిక్ష ఏంటో చెప్పాలి. మనకు దేవుని దగ్గరికి రావటం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటో వారికి చెప్పాలి. అది అక్కడికి వెళ్ళాలి. ఆ విధంగా మనందరము కూడా అనేకులను మనం ఏం చేయాలన్నమాట? శాపముల నుండి, దుష్టత్వంలో నుండి ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులకు వారి జీవితాలు మార్చుదాం. అలాంటి కృప, రక్షణ పొందిన దైవ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి విలువైన మాటలు బట్టి వందనాలు. ఇది నా పిల్లలందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయములను దయచేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నాను నాయన. మరి ఈరోజు కలపాల సలోమిని జ్ఞాపకం చేసుకుని, వారి కుమారుని, కోడలు జ్ఞాపకం చేసుకుని, మరి వారికి మీరు ఇచ్చినటువంటి ప్రభా ఒక చక్కటి మరి మనోరాలు బట్టి మీకు చాలా వందనాలు. అందుకు కృతజ్ఞత కలిగి ఈరోజు నేను చక్కటి ఫలహారాన్ని బిడ్డలు తీసుకొచ్చారు, అందును బట్టి వందనాలు. వారు ఎంతైతే నిన్ను ప్రేమించి ఖర్చు చేశారు, తిరిగి వారికి 100 రెట్ల ఆశీర్వాదాలు ఇవ్వండి. నీవు ఇచ్చిన బిడ్డ ప్రభా చక్కగా నీ మందిరములో ఆయా వారి గృహములో ఒక ఆశీర్వాదకరముగా బిడ్డ ఉన్నట్లు సహాయములను దయచేయండి. మరి ఆ బిడ్డకి నామకరణం చేయబడుతుంది. ఆ బిడ్డను ప్రభా మరి ఇక్కడ వేలవైపోతుండగా కూడా నీ సహాయములను దయచేసి మరి ప్రతి దేవుని యొక్క ఆశీర్వాదమునైనా ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకు మీరు దయచేసి వృద్ధి చేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నావు తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందాం.